2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఉప్మా తినమంటే ఉప్మానా అని అంటారు. ఉప్మా తినరు చాలామంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఉప్మా చేసి పెడితే వాళ్ళు కూడా తినడానికి కొంచెం ఉమ్మట పడతారు. ఎందుకంటే ఎవరికి ఉప్మా నచ్చదు కాబట్టి. ఇలా రాగి పిండితో హెల్తీగా ఉప్మా చేసుకున్నామంటే చాలా ఇష్టపడతారు, పిల్లలు కూడా తింటారనమాట. పొట్టి మిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగనీకూడదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో వేసేసుకుందాం. టమాటో కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. ఎప్పుడు ఉప్మాలో మామూలుగా మనం రవ్వ ఉప్మా తినమంటే చాలా మంది తినరు, ఎందుకంటే ఇష్టపడరు అనమాట. రాగి పిండితో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం, 1/2 ఇంచు అల్లం తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వ 1 కప్పు, 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మసాలాలోనే మనము దాంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పక్కన నీళ్ళు వేడి చేసి పెట్టాం కదా, చల్ల నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళే వేసుకోవాలి.